హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా పేరు పుష్పా గాంధీ. ప్రణయ సంగమం 40వ భాగం. ఓహ్, అవునా ఆంటీ? ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ని పంపించనా అని టెన్షన్గా మాట్లాడతాడు విక్రమ్. అతని టెన్షన్ అతని మాటలో ఇట్టే తెలిసిపోతుండడంతో, పర్లేదు బాబు, టాబ్లెట్ వేశాను, ఇంకాసేపట్లో కళ్ళు తెరుస్తుంది, అప్పటికీ తగ్గకపోతే చెకప్కి తీసుకెళ్తాను అని చెప్పి, ఏదైనా అర్జెంట్ పని ఉందా బాబు, మీరే స్వయంగా ఫోన్ చేశారు అని అడుగుతారు ఆవిడ. ఆవిడ మాటలకి ఏమాత్రం తడుముకోకుండా, హా ఆంటీ, ఇవాళ స్పెషల్ క్లాస్ ఒకటి అరేంజ్ చేశాము, అది ప్రణయ మేడం ఇవ్వాలి అనుకున్నాము, కానీ తను రాకపోయేసరికి కాల్ చేశాను ఆంటీ అని అబద్ధాన్ని అనర్గళంగా చెప్పేస్తాడు విక్రమ్. సుధా గారు నిజమే అనుకుని, అవునా బాబు, ఇప్పుడెలా? తనకేమో ఫీవర్గా ఉంది, మీరేమో స్పెషల్ క్లాస్ అంటున్నారు, ఎలాగోలా రావడానికి కూడా టైం అయిపోయింది అని ఆవిడ అంటుంటే, మరేం పర్వాలేదాంటీ, ముందు హెల్త్ ఇంపార్టెంట్, తనకి ఫీవర్ తగ్గనివ్వండి, తర్వాత అరేంజ్ చేస్తాను స్పెషల్ క్లాస్ అని చెప్పి, టేక్ కేర్ ఆఫ్ హర్ ఆంటీ, ఏదైనా ప్రాబ్లం అనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి, నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడు విక్రమ్. సుధా గారికి మంచి ఇంప్రెషన్ కలిగింది విక్రమ్ మీద. తమ కాలేజ్ లెక్చరర్ గురించి ఇంత కేరింగ్ తీసుకోవడం నచ్చింది ఆవిడకి. కిచెన్లోకి వెళ్ళి లైట్ టిఫిన్ చేసుకొని ప్రణయ్ దగ్గరకు వస్తారు ఆవిడ. అప్పటికీ కొంచెం తగ్గిందేమో ఫీవర్. చిన్నగా కదులుతూ భారంగా ఉన్న బాడీతో లేచి కూర్చోవడానికి ట్రై చేస్తుంది ప్రణయ. అది చూసిన సుధా గారు వెంటనే టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టేసి ప్రణయ్ని కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగిస్తారు. ఇప్పుడు ఎలా ఉంది ప్రణయ అన్న తల్లి మాటలకి, హా పర్వాలేదు అమ్మా, కొంచెం బెటర్ అంటూ తల్లి హెల్ప్ చేయగా వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది. వేడివేడిగా ఇడ్లీ తినిపిస్తారు. ప్రణయ ఎంత వద్దు అంటున్నా, తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకోవాలని నచ్చజెబుతూ. ప్రణయ తప్పక తిని టాబ్లెట్ వేసుకొని అలా బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుంటుంది. ఇప్పుడు ఏదో గుర్తుకు రావడంతో వెతుకుతుంది. ఇక్కడే పెట్టానే, ఎటుపోయింది అనుకుంటూ. అప్పుడే లోపలికి వస్తున్న సుధా గారు ప్రణయ్ని చూసి, ఏంటో వెతుకుతున్నావు, ఇదేనా అది అంటూ ప్రణయ్ చేతిలో ఫోన్ పెడతారు ఆవిడ. అవునమ్మా ఇదే, ఇవాళ కాలేజ్కి పోలేదుగా, లీవ్ కూడా అప్లై చేయలేదు అని చెప్తున్న ప్రణయ్ మాటలకు, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఎవరో విక్రమట ఏదో చెప్పాడే అని ఆలోచించి, మీ కాలేజ్ చైర్మన్ అని చెప్పాడు, ఆ అబ్బాయి ఫోన్ చేశాడు 2-3 సార్లు, ఏదైనా అర్జెంట్ ఏమో అని నేను లిఫ్ట్ చేశాను, నీకు ఇలా ఫీవర్ అని చెప్పగానే, అవునా ఇప్పుడు ఎలా ఉంది, డాక్టర్ని పంపించినా అని టెన్షన్ పడ్డాడు తెలుసా, నేనే పర్వాలేదు తగ్గకపోతే చెకప్ చేయిస్తానని చెప్పి పెట్టేశాను. ఎంత గౌరవంగా మాట్లాడాడో తెలుసా, మంచివాడిలా ఉన్నాడు. నేను మీ చైర్మన్ అనగానే సార్ అన్నాను, కానీ అతను సార్ అనకండి, నేను మీ కొడుకు లాంటి వాడిని అన్నాడు, పైగా విక్రమ్ అని పిలవమన్నాడు, ఇక ఎందుకులే అని బాబు అన్నాను, దానికే సంతోషపడిపోతూ నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నాడు, ఏదైనా అర్జెంట్ అయితే తనకి కాల్ చేయమని చెప్పాడు కూడా, పద్ధతైన పిల్లాడులా ఉన్నాడు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆవిడ. ఇంతసేపు వాళ్ళమ్మ చెప్పేది వింటున్న ప్రణయ్కి షాకింగ్గా ఉంది. విక్రమ్ తనకి ఫోన్ చేయడం ఏంటా అనుకుంటూ. వాళ్ళమ్మగారు వెళ్ళిపోయాక గుర్తు వస్తుంది ప్రణయ్కి, ఇంతకీ కాల్ ఎందుకు చేశారని అడగడం మర్చిపోయినట్టు. ఇప్పుడు పిలిచే ఓపిక లేక చేతిలోని ఫోన్ చూసి ఓపెన్ చేస్తుంది. సుగుణ ఏమైనా మెసేజ్ చేసిందేమో, నేను కాలేజ్కి రాకపోయేసరికి అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేయగానే, తాను అనుకున్నట్టు కాక విక్రమ్ పేరుతో మెసేజ్ ఉండడం చూసి తన కళ్ళని తనే నమ్మలేక నులుపుకుని మరీ చూస్తుంది. తన కళ్ళకు తనని మోసం చేయవు అని బాగా తెలిసిన ప్రణయ, ఏంటో విషయం, మెసేజ్ చేస్తున్నారు, కాల్ కూడా చేశారట అని మెసేజ్ ఓపెన్ చేస్తుంది. ఎలా ఉన్నావు, తిన్నావా అన్న 2 మెసేజ్లు, దాని కింద ఒక అరగంట గ్యాప్లో గుడ్ నైట్ అనే మెసేజ్ కనిపిస్తుంది ప్రణయ్కి. నీరసంతో ఉన్న ప్రణయ్కి విక్రమ్ మెసేజ్లు అర్థం కావు. ఈయనేంటి సొంత పెళ్ళాన్ని అడిగినట్టు ఎలా ఉన్నావు తిన్నావా అని అడుగుతున్నాడు, పైగా గుడ్ నైట్ ఒకటి అని పెదవి విరుస్తుంది. ఇప్పుడు నేను రిప్లై ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో పడిన ప్రణయ, ఇవ్వకపోతే ఏమైనా అనుకుంటారేమో, మార్నింగ్ కాల్ కూడా చేశారట, అసలు విషయం ఏమిటి, నా విషయంలో అతనికి ఇంట్రెస్ట్ ఏంటి అనుకుంటూనే
ఫోన్ కాల్స్ అవి చెక్ చేస్తుంది. ఇంకెవరైనా కాల్స్ ఆర్ మెసేజ్ చేశారేమో అని. అదృష్టమో అవమానమో ఆ రోజు విక్రమ్ నుండి తప్ప ఇంకెవరి నుండి మెసేజ్ కానీ కాల్స్ కానీ అస్సలు రాలేదు. కనీసం సుగుణ కూడా మెసేజ్ చేయలేదు నాకు అని ముక్కు చిద్దుతూ తనకి మెసేజ్ చేయబోయి కూడా ఆగిపోతుంది. తాను చేయకుండా నేను ఎందుకు చేయాలి అని. అలా కాదు కానీ నేను మెసేజ్ చేయకుంటే తను ఎప్పుడు మెసేజ్ చేస్తుందో చూడాలి అనుకుంటూ విక్రమ్ మెసేజ్లు చూస్తుంది. ఇక తప్పదనుకుని విక్రమ్కి మెసేజ్ చేస్తుంది ప్రణయ, హలో సార్ అని. కానీ విక్రమ్ మెసేజ్ చూడడు. సుధాగారితో మాట్లాడాక వర్క్లో పడిపోతాడు. తన మెసేజ్ చూడని విక్రమ్ని తిట్టుకుంటూ మళ్ళీ మెసేజ్ చేయబోయి ఆగిపోతుంది ప్రణయ. కానీ మనసు ఊసిపోక హాయ్ అని స్మైలీ ఎమోజీ ఒకటి పెట్టి, సారీ సార్ మీ మెసేజెస్ కాల్స్ చూడలేదు, నైట్ మార్నింగ్ కల్లా ఫీవర్ అటాక్ చేసింది నన్ను అని ఒక ముక్కు చీదే ఎమోజీ పెడుతుంది. మీరు మమ్మీతో మాట్లాడారట, ఇప్పుడే చెప్పారు నాకు, అందుకే ఈ మెసేజెస్ అని పళ్ళు ఇకిలిస్తున్న ఎమోజీ పెడుతుంది. ప్రణయ్ మెసేజెస్కి సైలెంట్లో ఉన్న విక్రమ్ ఫోన్ స్క్రీన్ పదే పదే ఆన్ అవుతూ ఉంటుంది. ఏమరపాటుగా చూసిన విక్రమ్ దానిని చేతిలోకి తీసుకొని చూడగానే ప్రణయ్ నుండి వచ్చిన నోటిఫికేషన్స్ దర్శనం ఇవ్వడంతో పెదాలపై చిరునవ్వు తలుక్కున మెరిసి మాయమవుతుంది. అలా వరుసగా వస్తున్న మెసేజెస్ని స్క్రీన్ మీదనే చూస్తూ ఇంకా ఏం పెడుతుందో అని ఓపెన్ చేయకుండా అలాగే ఉన్నాడు విక్రమ్. ఒక 5-6 మెసేజెస్ ఇంకా వాటి చివరన ఫన్నీగా కనిపిస్తున్న ఎమోజీస్ని చూస్తుంటే విక్రమ్కి నవ్వు ఆగడం లేదు అసలు. వెంటనే వాటిని ఓపెన్ చేసి అన్నీ ఒకసారి చదివి ప్రణయ్ ఎక్స్ప్రెషన్స్ని ఆ ఎమోజీస్లో చూసుకొని గట్టిగా నవ్వుతున్నాడు విక్రమ్ ఆన్లైన్లో ఉన్నట్టు చూపించడంతో మెసేజెస్ రీడ్ చేసినట్టు స్టిక్స్ పడడంతో విక్రమ్ రిప్లై కోసం చూస్తుంది ప్రణయ. విక్రమ్ టైప్ చేస్తున్నట్టు చూపించడంతో మెసేజ్ కోసం ఎదురు చూస్తుంది. కాల్ మీ విక్రమ్ మెసేజ్ సెండ్ చేస్తాడు. వెంటనే ప్రణయ కావాలనే వీడియో కాల్ ఆర్ వాయిస్ కాల్ అని రిప్లైగా ఇస్తుంది కళ్ళు చిన్నవి చేసి. విక్రమ్ తన కళ్ళని చిన్నవి చేసి చూస్తూ, నీ ఇష్టం, నువ్వు ఏదంటే అదే, నీ ఇష్టం కాదంటానా అని టైప్ చేసి సెండ్ చేస్తాడు నవ్వుకుంటూనే. చచ్చింది గొర్రె అనుకుంటూ, ఇప్పుడు ఖచ్చితంగా నో అంటుంది అనుకుంటూ మెసేజ్ చూసి పళ్ళు నూరుకుంటూ కావాలనే అలా అంటున్నాడని అర్థం చేసుకున్న ప్రణయ ఓకే సార్ అని రాగం తీస్తూ వీడియో కాల్ అని పెట్టి థమ్స్అప్ సింబల్ పెడుతుంది. ఇది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని విక్రమ్ ఓకే కానివ్వు, నీకు లేని ప్రాబ్లం నాకేంటి అనుకుంటూ అతను కూడా థమ్స్అప్ సింబల్ రిప్లైగా పెడతాడు. విక్రమ్ వీడియో కాల్కి నో అంటాడు అనుకుని మెసేజ్ చేసిన ప్రణయ ఇప్పుడు అతనే ఓకే అనడంతో కనుబొమ్మలను ముడివేసి తన చిట్టి పెదాలను ముడి చేసి ఎరక్కపోయి ఇరుక్కున్నానే అని ఫీల్ అవుతూ తప్పించుకునే ఛాన్స్ లేక ఏదైతే అది అయ్యింది అనుకుని వీడియో కాల్ చేస్తుంది. ఎంతకీ రిప్లై కానీ కాల్ కానీ రాకపోవడంతో ప్రణయ జోగ్గా అన్నది అని ఫిక్స్ అయ్యి ఫోన్ పక్కన పెట్టబోయేంతలో వీడియో కాల్ వస్తుంది ప్రణయ్ నుండి విక్రమ్కి. కళ్ళలో మెరుపుతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఎదురుగా పెట్టుకుంటాడు తన వీడియో ఆఫ్ చేసి. నైట్ డ్రెస్లో తన పొడవాటి జడని మెలిపెట్టి ముడిపెట్టి నుదుటిన చిన్న స్టిక్కర్తో సింపుల్గా ఉన్న ప్రణయ్ని చూసి వావ్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు విక్రమ్. అటు నుంచి హలో హలో సార్ ఉన్నారా, మీరు నాకు కనిపించడం లేదేంటి, వీడియో ఆఫ్ చేసినట్టున్నారు, ఎందుకు, మీరేగా చేయమన్నారు వీడియో కాల్, ఇలా వీడియో ఆఫ్ చేసేదానికి ఇంకెందుకు చేయమన్నట్టు అని తన కళ్ళని గుర్రంగా తిప్పుతుంది ప్రణయ. అయినా ఏమీ మాట్లాడని విక్రమ్ని తలుచుకుంటే కోపం వస్తుంది తనకి. అందుకే సరే సార్ ఉంటాను అని కాల్ కట్ చేస్తున్నాను అంటూ హింట్ ఇవ్వడంతో విక్రమ్ నిజంగానే కట్ చేస్తుందేమోనని వెంటనే వెయిట్ అంటూ వీడియో ఆన్ చేస్తాడు తనది. ఏంటో వీళ్ళిద్దరూ చైర్మన్ అండ్ లెక్చరర్ అని మర్చిపోయినట్టున్నారు, ఫ్రెండ్స్ లాగో ఎనిమిస్ లాగో మాట్లాడేసుకుంటున్నారు పాపం. వీళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే సడన్గా డోర్ ఓపెన్ చేసుకొని ఫాస్ట్గా లోపలికి వస్తుంది కావ్యపాప. విక్రమ్ వీడియో కాల్ మాట్లాడడం చూసి కళ్ళను చిట్లించి చూడడం మొదలు పెడుతుంది. అలా మాట్లాడుతూ తననే చూస్తున్న కావ్యను చూసి నేను మళ్ళీ చేస్తాను, టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేసి సీరియస్గా కావ్యని చూస్తాడు విక్రమ్.
విక్రమ్ చూపుకి గుటకలు మింగుతూ నిల్చుంటుంది కావ్య. లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని కామన్ సెన్స్ తెలియదా నీకు? ఇలా లోపలికి వచ్చేయడమేనా అంటూ చిరాగ్గా చూస్తాడు విక్రమ్. విక్రమ్ మాటలకి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, అది సారీ బావా, ఏదో అలవాటులో పొరపాటు ఇలా వచ్చేసాను అని చిన్నగా సంజాయిషి ఇస్తుంది కావ్య. కావ్య మాటలకి, లుక్ కావ్య, నువ్వు ఎవరి దగ్గర ఎలా అయినా ఉండు, బట్ నా దగ్గర నీకు నచ్చినట్టు ఉండకు. ఐ డోంట్ లైక్ దట్స్ ఇట్. అతను ఎంత మామూలుగా చెప్తున్నా అతని గొంతులోని బేస్కి అది వార్నింగ్లా అనిపిస్తుంది కావ్యకి. ప్రణయ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పదవిలో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు వెంటనే ఒక క్లిక్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావనలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.